1980 మాస్కో భారత జాతీయ గీతం ఒలింపిక్ స్టేడియంలో మారుమోగిన చివరిసారి. హాకీలో మనం గెలిచిన ఆఖరి స్వర్ణం వెనుక ఉన్న వీరులు ఎవరో మీకు తెలుసా? నెంబర్ 10 మెర్విన్ ఫెర్నాండెజ్. తన అద్భుతమైన పాసింగ్ స్కిల్స్తో టీంకి వెన్నెముకలా నిలిచాడు. నెంబర్ 9 ఎం సోమయ్య. కూర్గ్ నుండి వచ్చిన ఈ డిఫెండర్ గోడలా నిలబడి ప్రత్యర్థులను అడ్డుకున్నాడు. నెంబర్ 8 రవీందర్ పాల్ సింగ్. ఆ టోర్నీలో మిడ్ఫీల్డ్లో ఇతను చూపిన తెగువ అమోఘం. నెంబర్ 7 కె కౌశిక్. ఫైనల్లో స్పెయిన్పై మనం గెలవడంలో ఇతని పాత్ర మరువలేనిది. నెంబర్ 6 దేవిందర్ సింగ్. వేగవంతమైన పరుగుతో ప్రత్యర్థి డిఫెన్స్ను చీల్చి చెండాడేవాడు. నెంబర్ 5 జాఫర్ ఇక్బాల్. లెఫ్ట్ అవుట్లో ఇతని వేగం చూసి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయేవారు. జెంటిల్మన్ ఆఫ్ హాకీ అని పేరు. నెంబర్ 4 కెప్టెన్ వాసుదేవన్ భాస్కరన్. జట్టును ముందుండి నడిపించి స్వర్ణ పతకాన్ని అందున్న నాయకుడు. నెంబర్ 3 సురీందర్ సింగ్ సోధీ. ఆ ఒలింపిక్స్లో అత్యధిక గోల్స్ 15 కొట్టిన భారతీయ రికార్డు ఇతనిదే. ఫైనల్లో చేసిన గోల్స్ చరిత్ర సృష్టించాయి. నెంబర్ 2 మహమ్మద్ షాహిద్. డ్రిబ్లింగ్ మాంత్రికుడు. బంతి ఇతని స్టిక్కి అతుక్కుపోయిందా అన్నట్టు ఆడేవాడు. ప్రపంచంలోనే బెస్ట్ డ్రిబ్లర్గా పేరు తెచ్చుకున్నాడు. నెంబర్ 1 వ్యక్తి కాదు, ఆ జట్టు స్ఫూర్తి. 1975 ప్రపంచ కప్ గెలిచిన ఊపు 1980లో శిఖరాగ్రానికి చేరింది. ఈ టీం సాధించిన విజయం భారత హాకీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. మళ్లీ హాకీలో మనం పూర్వ వైభవం చూడాలని కోరుకుంటున్నారా? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ హిస్టరీ వీడియోల కోసం తెలుగు ట్రిల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.